హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల గురించిన తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా మనం చూసుకున్నట్లయితే జూన్ నెలలో మనకు ఏమేం పేమెంట్స్ జరిగాయనేది తెలుసుకుందాము. ముందుగా మెడికల్ రియంబర్స్మెంట్ అండి. సో పెన్షనర్స్ సంబంధించి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ అయితే కొన్ని జమ అయ్యాయి ఉద్యోగ పెన్షనర్స్కి. అలాగే కొన్ని అక్కడక్కడ జీపీఎఫ్ లోన్స్, ఎస్ఎల్స్, టీఏ బిల్స్, ఏపీజీఎల్ఐ లోన్లు, అలాగే పెన్షనర్స్కు ఈ విధంగా జమ అయ్యాయన్నమాట మెడికల్ బిల్స్ పెన్షనర్స్కి. సో పెన్షన్స్ విషయానికి వచ్చినట్లయితే మెడికల్ బిల్స్ తప్ప ఇంకేమీ జమ కాలేదు. సో అనేది ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం అండి. ఇకపోతే ఎర్న్డ్ లీవ్స్, సో ఈఎల్స్ క్యాష్ చేసుకునే దానికి అవకాశం ఉన్నవారు తమ రిక్వెస్ట్ లెటర్ని ఎంఆర్సీకి అయితే 17వ తేదీ లోపల ఈ నెల పంపించవలసిందిగా అయితే సో ఆర్డర్స్ రావడం జరిగింది. ఇప్పటివరకు మనకు మెడికల్ రియంబర్స్మెంట్ సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. ఏంటంటే నాన్ రెఫరల్ హాస్పిటల్స్లో ఎవరైనా వైద్యం చేసుకుని ట్రస్ట్ నుంచి మంజూరు ఉత్తర్వులు పొందిన తర్వాత వాటిని యథావిధిగా అట్లే తీసుకుని వెళ్ళి సబ్ ట్రెజరీ ఎస్టీఓలో క్లెయిమ్ చేసుకుంటే అవి తిరస్కరించబడుతున్నాయి అన్నమాట. దాని ప్రాసెస్ అలా కాదండి. సో నాన్ రెఫరల్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న వారు సో ఈ సందర్భంగా వారు బిల్లులను మరియు ఉత్తర్వులను అన్నీ కూడా ఒక ఒరిజినల్ కాపీని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి మాన్యువల్గా పంపించి ప్రభుత్వం రిలాక్సేషన్ కొరకు పంపిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత మాత్రమే బిల్లులను క్లెయిమ్ చేసుకోవాలి సో అని ఉత్తర్వులు విడుదల చేయడం జరిగిందండి. సో కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు. సో ఇంకా జమ కావాల్సిన బిల్లుల వివరాలకు వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగోపాధ్యాయుల జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, అలాగే ఎస్ఎల్స్, ఏపీఎస్ఆర్టీసీ వారి అరియర్ బిల్స్, పెన్షనర్స్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్, ఎంప్లాయీస్ మరియు టీచర్స్ సరెండర్ లీవ్స్, పెన్షనర్స్ యొక్క సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్, ఇక పెన్షనర్లకు పిఆర్సీ అరియర్స్ 106 జీవో ప్రకారంగా 2023 నుంచి పెన్షన్తో కలిపి 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి, కానీ జరగలేదు. సో ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. డిఏ అరియర్స్, ఇంకా 11వ పిఆర్సీ అరియర్స్, మెడికల్ బిల్లు, ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్కి, ఇక పెన్షనర్స్ రిటైర్ అయినప్పుడు రావాల్సిన పెండింగ్ బకాయిలు, అలాగే పోలీస్ వారికి టీఏ బిల్స్, ఎస్ఎల్స్ ఇవన్నీ కూడా మనకి ఇంకా జమ కావాల్సిన అవసరం అయితే ఉందండి. సో అలాగే మనకు తాజా సమాచారం ఏంటంటే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హ్యాస్ ప్రపోజ్డ్ ద ఫిజికల్ మీటింగ్ ఆన్ వర్క్ అడ్జస్ట్మెంట్. సో ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం ఈరోజు 10:30 పాఠశాల విద్యా డైరెక్టర్ గారు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇందులో వచ్చేసి therefore the President and General Secretaries of recognized teachers association are requested to attend this meeting at conference hall Director of School Education AP Mangalagiri at 10:30 AM షార్ప్ అని అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న పెండింగ్ బిల్లు చెల్లింపుల గురించి తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పెండింగ్ బిల్లు తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి.